చాలా మంది ఈ లడ్డు వివాదం గురించి స్పందించిన దాఖలాలు ఉన్నాయి. అలాగే హీరో కార్తీ కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలకి క్షమాపణ కూడా చెప్పాడు. బుద్ధుందా పవన్ కళ్యాణ్ కి అసలు మాట కార్తీ ఏమన్నాడు? అరే మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ ఊరికే తిడుతున్నారు? అవును మరి పవన్ కళ్యాణ్ బుద్ధుందా అని కార్తీక్ ఏమన్నాడు? కార్తీక్ వాళ్ళు ఏదో లడ్డు ఆఫర్ ఇస్తా ఉంటే వద్దు లడ్డు వద్దు సెన్సిటివ్ ఇష్యూ వద్దు అంటే అది తప్ప అదేమన్నా సెటైర్ ఉందా దాంట్లో? ఒక వ్యాఖ్యానం ఏమైనా వ్యంగ్యం ఏమైనా ఉందా? ఏముంది అని దాని గురించి వార్నింగ్ ఇస్తారేంటండి? ఆవేశానికి అర్థం ఉండదా? నీ ఆవేశానికి ఒక అర్థం ఉండదా? ఆవేశానికి అర్థంతో కావాలి. తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వస్తే లడ్డు అనేది ఎంత పవిత్రంగా చూస్తామో అట్లాంటిది కార్తీ అలా మాట్లాడడం కూడా ఏం మాట్లాడాడు అలాగని? నీకు అర్థం కాకపోతే తెలుగు భావం నీకు అర్థపోతే నీ కర్మ అది. అతను ఏం మాట్లాడాడు? ఆ అమ్మాయి లడ్డు కావాలా అంది, లడ్డు వద్దు సెన్సిటివ్ ఇష్యూ లడ్డు మనకు వద్దు అన్నాడు. ఇదేంటి దాంట్లో తప్పే ఉంది? ఏం తప్పు దాంట్లో? దాని హిందూ దేవాలయం హిందూగా ఆయన కూడా స్పందించాలి కదా ఈ విషయం. ఏం స్పందించాలి? ఎందుకు స్పందించాలి? మీ ఇష్టమా? మీకు అవసరానికి మీరు స్పందిస్తారు. ఎందుకు స్పందించాలి? పిచ్చితనంగా అనవసరపు ఆవేశంతో సారీ ఎందుకు చెప్పాడు కార్తీక్? ఎవరు? కార్తీక్ తన సంస్కారం అది. నువ్వు అనవసరంగా బాగా సరే నీకు మర్యాద ఇచ్చి సారీ చెప్పాడు. సంస్కారం అది అంతే. నువ్వు అతను మాట్లాడితే తప్పు. తెలుగు నీకు తెలియకపోతే, తెలుగు నీకు అర్థం కాకపోతే తెలుగు తెలుసుకో. అతను దాంట్లో ఏం తప్పు ఉందో చెప్పు, నాకు విడది. అది సింపుల్గా అన్నాడు. ఆ అమ్మాయి లడ్డు ఆఫర్ ఇచ్చింది, వద్దమ్మా లడ్డు వద్దన్న. లడ్డు చాలా సెన్సిటివ్, ఇప్పుడు మనకు వద్దులే అన్నాడు. ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలకి మీ సమాధానం ఏంటి? ప్రకాష్ రాజ్ ఏమన్నాడు? ఇది ఈ సమస్యని నేషనల్ సమస్యగా మార్చొద్దు అన్నాడు. ఇట్స్ ఫ్యాక్ట్. తప్పు ఏముంది దాంట్లో? నేషనల్ సమస్యగా అదేంటి సార్? అసలు హిందువుల దేవుళ్ళకి సంబంధించి ఇండియాలోని అసలు మన గౌరవం ఏంటి, లేకపోతే సనాతన ధర్మం ఏంటి, ఇవన్నీ అంటే ఈ బిల్డప్లు ఎందుకమ్మా? బిల్డప్లు ఎందుకని? సమాజము అతను జరిగింది పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ప్రకాష్ రాజు? ఇది నేషనల్ ఇష్యూ చేయకండి, ఇది మన రాష్ట్రానికి సంబంధించిన విషయం. మన రాష్ట్రంలో తిరుపతిలో జరిగింది. దీన్ని మన రాష్ట్రంలో మన అధికారులు దాన్ని సాల్వ్ చేయాలి. నాట్ ఓన్లీ తిరుపతి, చాలా గుళ్ళల్లో నెయ్యి విషయంలో కల్తీ జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఎవరు ఆరోపించు? మన తిరుపతి ఇప్పుడు ఇష్యూ తిరుపతి మన రాష్ట్రం సంబంధించింది, ఇది నేషనల్ ఇష్యూ చెయ్యొద్దు అన్నాడు. దాంట్లో తప్పే ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పంటారా ప్రకాష్ రాజ్ గారి విషయంలో? ఖచ్చితంగా అనవసరంగా ఆవేశపడ్డాడు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న దౌర్భాగ్యపు లక్షణమే అది. అనవసరంగా ఆవేశపడతాడు, ఎమోషనల్ అవుతాడు. ఎందుకు జుట్టులా వేసుకుని అమ్ము అంటాడో తెలియదు. అలాగే పిచ్చిలాగా చంద్రబాబును అలాగే తిట్టాడు. చంద్రబాబు లోకేష్ సిగ్గుందా శరముందా ఇట్లా వాగాడు. మళ్ళీ లోకేష్ ఆయన పక్కన కూర్చున్నాడు. చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు, గొప్ప నాయకుడు, లీడర్. అతను ఆవేశంలో మాట్లాడుతూ ఆలోచించి ఆవేశం తప్పితే అతను అందువల్ల ఇలాంటివన్నీ అనవసరపు కాబట్టి ఎవరికి వార్నింగ్ ఇస్తున్నాడు? ఎందుకు వార్నింగ్ ఇస్తున్నావు? అసలు వాళ్ళు తప్పు మాట్లాడినప్పుడు వార్నింగ్ సలహాలు అవన్నీ. పవన్ కళ్యాణ్కి ఒక సలహా, దీన్ని నేషనల్ ఇష్యూ చెయ్యొద్దు అని ఒక సలహా, దాన్ని సలహాగా తీసుకోవాలి. అది నేషనల్ హిందువుల మనోభావాలు అక్కర్లేదా? ఏంటి మనోభావాలు? అంటే నేషనల్ ఇష్యూ అయితే హిందువుల మనోభావాల ఉన్న పడికట్టు పదాలు వాడకండి. మనోభావాలు, సనాతన ధర్మం నాశనం అయిపోతుంది, ఈ పడికట్టు పదాలు వాడి జనాల మోసం చేయకండి. ఇప్పుడు తిరుపతికి దేశం నలుదిక్కుల నుంచి వస్తారా లేదా చెప్పండి? వస్తారు. మరి నేషనల్ ఇష్యూగానే చూడాలి. నేషనల్ ఇష్యూ చేయడానికి అవసరం. అది సంస్థ ఎక్కడ జరిగింది? ఇక్కడ తిరుపతిలో జరిగింది. తిరుపతిలో వచ్చే లడ్డూలు తప్పు జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి రావచ్చు. అది కాదు. అలా అయితే మక్కాకి ఎక్కడి నుంచో ఎంతో మంది వెళ్తూ ఉంటారు. మక్కా జరిగే విషయాన్ని కూడా ఇక్కడ మాట్లాడతామా? జెరూసలేంకి ఇక్కడ నుంచి కూడా ఎంతో మంది వెళ్తూ ఉంటారు. దేశమంతా జెరూసలేం గురించి మాట్లాడదామా? వాట్ నాన్సెన్స్. ఇది ఇక్కడ పరిస్థితి, ఇక్కడ జరిగింది, దీని గురించి మాట్లాడాలి. వెళ్ళాలంటే ఎక్కడికైనా అన్ని విషయాలకు అందరూ వెళ్ళిపోవచ్చు. మక్కాలో జరిగింది మనం తొక్కిసలాట, అందుకని ఇక్కడ నుంచి కూడా ముస్లిమ్స్ వెళ్ళారు. మక్కా అని మాట్లాడదామా? జెరూసలేంలో ట్రావెలింగ్లో చచ్చిపోయారు, అందుకని జెరూసలేంలో చదివి ఇక్కడ నుంచి వెళ్ళారు చాలామంది క్రిస్టియన్స్, అందుకని జెరూసలేం అన్యాయం అయిపోయిందో అంటాం. పిచ్చి మాటలు. దేనికైనా ఒక అర్థం, వ్యవస్థ ఉండాలి. ఇక్కడ జరిగింది, దీంట్లో మనం మాట్లాడాలి, దీంట్లో మనం చేయాలి. అది చెప్పాడు సలహా. నువ్వు పాటిస్తే లేకపోతే లేదు. దీన్ని ఇష్యూ చేయకండి, నేషనల్ ఇష్యూ చేయకండి. ఇక్కడ మన రాష్ట్రం జరిగింది, దాన్ని సరిదిద్దుకోవాల్సిన మన బాధ్యత. దాంట్లో తప్పే ఉంది. మన బాధ్యత కాక ఢిల్లీ బాధ్యత.
మన బాధ్యత ఇది Right. చెప్పారు. రైట్. అయితే ఇండస్ట్రీ విషయానికి వద్దాం సార్. ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో బాగా కామన్ అయిపోయిన విషయం ఏంటంటే బిఎన్ఎస్ చట్టం వచ్చిన తర్వాత నార్సింగ్ పోలీస్ స్టేషన్ బేసిక్గా సెలబ్రిటీలకి అడ్డా అయిపోయిందనే చెప్పాలి. ఓ పక్క నుంచి అంటే ప్రతి ఒక్కరు ఇటు రాజ్ తరుణ్ కేసు దగ్గర నుంచి అటు ఈరోజు హర్ష సాయి కానివ్వండి, లేకపోతే నిన్నగాక మొన్న జరిగినట్టు ఇంకొక ఇష్యూ అంటే సెలబ్రిటీస్ కి ఇది ఒక అడ్డా అయిపోయింది. సెలబ్రిటీస్ ని మెయిన్ టార్గెట్ చేస్తూ సెలబ్రిటీకి అడ్డా కాదమ్మా, సెలబ్రిటీని టార్గెట్ చేసే సెంటర్ అయింది. ఓకే, సెలబ్రిటీలకు అడ్డా కాదు, అడ్డా అంటే వాళ్ళకి ఉపయోగపడేది. ఇది సెలబ్రిటీలు టార్గెట్ చేసే ఒక ప్లేస్ అయిపోయింది. ఎవరైనా వెళ్ళిపోయి అబ్బాయిలు మోసపోతున్నారా అమ్మాయిలు మోసపోతున్నారా? అమ్మాయిలు ఉభయత్రా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలు చేత మోసపోబడిన మొగాళ్ళకు ఇబ్బంది అవుతున్నారు. ఇప్పుడు రాజ్ తరుణ్ అంటున్నారు, జానీ మాస్టర్ విషయం తీసుకున్నా, ఇప్పుడు ఈ విషయం తీసుకున్నా. జానీ మాస్టర్ విషయంలో ఖచ్చితంగా ఆ అమ్మాయి అనేక అవకతవకలు ఉన్నాయి. ఆ అమ్మాయి కంప్లైంట్లో రకరకాల అడ్డులు, ఎక్కడ లింకులు సరిగ్గా లేవు, అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, బ్లాక్ మెయిలింగ్ అనేది కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఈ అమ్మాయి అతనితో లవ్ చేసి ఇద్దరు తిరుగుతున్నారు, పెళ్లి చేసుకోకుండానే బెడ్రూమ్ పంచుకున్నారు, పెళ్లి చేసుకుంటానే ట్రావెల్ చేశారు. అతని కోసం ఈ అమ్మాయి 2 కోట్లు పెట్టి సినిమా తీసింది. ఇవన్నీ చేసేసి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోండి, నన్ను మానభంగం చేశాడు. ఏమన్నా మా అర్థం ఉందా? 2 ఏళ్ళు కలిసి తిరుగుతారు. అమ్మాయిని వాడుకుని వదిలేయడం తప్పంటారా? వాడుకుని వదిలేసారా? నువ్వు అతను వాడుకున్నావా ఎన్నాళ్ళు? అట్లుంటదా సార్? ఎందుకుండదు? అట్లుంటదా అసలు? ఖచ్చితంగా మగాళ్ళు ఎంతమంది మగాళ్ళని ఆడపిల్లలు వాడుకుని ఇంకోటితో వెళ్ళిపోవడం. మగాడు ఇష్టం లేకుండానే ఆడది ఒప్పుకుంటదా? ఆడది మగాడు ఇష్టం లేకుండా, ఆడది ఇష్టం లేకుండానే నా బెడ్రూమ్లోకి వస్తుందా? ఏమో దొంగ మాటలు చెప్పారేమో, మాయ మాటలు చెప్పారు, ట్రాప్ చేసిందేమో అమ్మాయి వాడిని. అమ్మాయి ఆడవాళ్ళందరూ పవిత్రులు, మగవాళ్ళందరూ అట్లా చెప్పకండి. ఈ నంగి మాటలు వద్దు. ఆడవాళ్ళలోనూ సోర్పణకలు ఉన్నారు, తప్పు కాదు. మగాళ్ళలో ముగాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళలోనూ సోర్పణకలు ఉన్నారు. కనుక మీరు బ్లైండ్ విషయానికి వద్దాం సార్. ఒకసారి జానీ మాస్టర్ అమ్మాయి తప్పు 100% అమ్మాయి రాసిస్తారు. అమ్మాయి చిన్నపిల్ల సార్, ఏం చిన్నపిల్ల? పచ్చి అబద్ధం. 2017లో డి షోలో పాల్గొంది. ఆ డి షోలో రూల్ ప్రకారం 18 ఏళ్ళు నిండితేనే పాల్గొనాలి. ఆ అమ్మాయి సంతకం పెట్టింది 18 ఏళ్ళది. డి జూనియర్స్ లో ఎప్పుడైనా సరే అవకాశం 12 సంవత్సరాల నుంచి లేదు. ఈ అమ్మాయి పాల్గొన్న జూనియర్స్ కాదు, డి షోలో 18 ఏళ్ళు ఇద్దరు జంటగా డాన్స్ చేసే ప్రోగ్రామ్, అది జోడీ సార్. అది జోడీ ప్రోగ్రామ్ లో వెళ్ళింది అమ్మాయి. జోడీ ప్రోగ్రామ్ లో అప్పుడు 18 ఏళ్ళు నిండితేనే ఆ ప్రోగ్రామ్. 18 ఏళ్ళు దాంట్లో ఇప్పుడు అక్కడ అబద్ధం చెప్పిందా? 18 ఏళ్ళు అబద్ధం చెప్పిందా? ఇక్కడ 2019లో రేపు చేస్తే 16 ఏళ్ళు అంటారు. అంటే అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ అబద్ధం అంటారా? 100కి 100 కంప్లైంట్ తీసుకున్నప్పుడు అమ్మాయి ఆధార్ కార్డు కూడా తీసుకొని కంప్లైంట్ ఫైల్ చేస్తారు కదా, ఫైల్ చేస్తారు కదా. ఎప్పుడు అబద్ధం? ఏది అబద్ధం? ఏ ఆధార్ కార్డు? ఆధార్ కార్డు నేను కూడా తీసుకోవచ్చు, ఏముంది? నాది పోయిందని ఇప్పుడు తీసుకుంటాం, కొత్త సర్టిఫికేట్ చూపిస్తే ఏముంది? ఆ రోజుల్లో నువ్వు 2019లో 18 ఏళ్ళు అయినప్పుడు, 2017లో 19 ఏళ్ళు అయినప్పుడు, 2019లో 16 ఏళ్ళు ఎట్లా ఉంది? ఇది తేలవలసిన విషయం. ఇక డి సర్టిఫికేట్ తీసుకో, డీలో సంతకం పెట్టింది 18 ఏళ్ళని. 18 నిలబడితేనే వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు. సో పచ్చి అబద్ధాలు ఇవన్నీ. ఆ అమ్మాయి రేప్ చేశాడట షూటింగ్ స్పాట్లో రేప్ చేస్తే 150 మంది ఉంటారు అక్కడ. సాంగ్ షూటింగ్ 150 మంది. అప్పుడు జానీ మాస్టర్ ఇంత పెద్ద మాస్టర్ కాదు, మామూలు మాస్టర్. అక్కడ షూటింగ్ టైంలో రేప్ చేశాడట గురించి. రేపు ఒక అరుపరిస్తే 100 మంది వస్తారు. లేదు బయటకు వచ్చినాక చెప్పినా 100 మంది. డోర్ వేసుకుంటే ఎవరికి వినపడుతుంది? ఎందుకు వినపడదు? అక్కడ ఊరవతలు ఎక్కడో పెట్టాల, షూటింగ్ స్పాట్ దగ్గరే ఉంటుంది క్యారవాన్ ఏమో ఊరవతలు ఉండదు. షూటింగ్ అయితే ఇమ్మీడియట్గా వెళ్ళటం రావడం కోసం దగ్గరలో ఒక 100 అడుగుల దూరంలోనే ఉంటాయి క్యారవాన్. అరిస్తే వినపడలేదు అంటే, అరిస్తే వినపడితే మూసుకు చేయించావా? కాదుగా. ఎవరో ఒక అబ్బాయిని రేప్ చేయగలరా అరవకుండా? ఒక అమ్మాయిని ఎప్పటికీ రేప్ చేయలేడు. నోరు మూస్తే సాధ్యమైంది. నోరు మూసినా రేప్ చేయలేడు. నోరు మూయగలడేమో, రేప్ చేయటం కుదరదు. రేప్ చేయటం అంటే ఇంకోటి తోడు కావాలి. లేదా ఆ అమ్మాయి బలహీనురాలు, ఆరోగ్యం లేక కదలలేని స్థితిలో ఉన్నదై ఉండాలి. కదలలేని స్థితిలో ఉన్న ఆడదాన్ని రేప్ చేసేంత దౌర్భాగ్యం జానీ మాస్టర్కి లేదు.